హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. నారా లోకేష్ గారు మొన్న ఢిల్లీలో పర్యటించారు. ఆ సందర్భంగా రిపబ్లిక్ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారండి. ఈ సందర్భంగా జరిగినటువంటి ఇంటరాక్షన్స్లో అనేక అంశాలని లోకేష్ గారు పంచుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ గారికి ఒక ఊహించని ప్రశ్న ఎదురైంది. దానికి లోకేష్ గారు కూడా అంతే చాకచక్యంగా కుండ బద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పారు. ఆ ప్రశ్న ఏంటి, దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటనేది ఖచ్చితంగా తెలుగు ప్రజానీకానికి చాలా ఆసక్తిని కలిగించే అంశంగా భావించాలి. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీల ఎంపీల సంఖ్యాబలం అనేది చాలా ముఖ్యమని ఈ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీని మీద అనేక రూమర్స్ పుట్టుకు వస్తూ ఉన్నాయి. ఢిల్లీ సర్కిల్స్లో ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు అనేక పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. వాటన్నిటికీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వర్గాలు సమాధానం చెప్పుకోవడం అనేది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. కానీ ఒక ముఖ్యమైనటువంటి పరిణామానికి సంబంధించి నారా లోకేష్ గారితో జరిగినటువంటి ఒక డిస్కషన్ని బేస్ చేసుకుని ఆ విధమైనటువంటి పుకార్ని గత ఏడాది క్రియేట్ చేశారు. దానికి నారా లోకేష్ గారు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఈ విషయాలన్నీ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఆసక్తిని కలిగించాయి. అసలు ఆ పుకార్లు ఏంటనే అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే, గత ఏడాది అనారోగ్య కారణాలతో జగదీప్ ధన్కర్ గారు వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత అనిల్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారితో నారా లోకేష్ గారితో భేటీ అయ్యారని బయటకు వచ్చినటువంటి కొన్ని అంశాలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా జగదీప్ ధన్కర్ గారు ఒక సందేశాన్ని మీడియేట్ చేశారు. అనిల్ అంబానీ గారి ద్వారా, ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఒక సందేశాన్ని పంచుకున్నారు. ఆ సందేశం యొక్క సారాంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతును కనుక ఉపసంహరించుకున్నట్లయితే ఐఎన్డిఏ పక్షాల ద్వారా ఆయనకు మద్దతు లభిస్తుంది. తద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవడానికి అవకాశం ఉంది అనేటువంటి సందేశంగా ఆ రోజుల్లో దానికి సంబంధించినటువంటి పుకార్లు వచ్చాయి. వాటి మీద పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అయితే దానికి సంబంధించి నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఆయన నివాసంలో గత ఏడాది భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ప్రత్యేకంగా 30 నిమిషాల పాటు లోకేష్ గారు దానికి వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి దృష్టిలో దీనికి సంబంధించినటువంటి సమాచారం లేదని ఆయన చెబుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, ఈ దేశానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఎంత ముఖ్యమనేటువంటి అంశాన్ని పదే పదే తెలుగుదేశం పార్టీ ప్రస్తావిస్తూ ఉంది. కాబట్టి బాధ్యత కలిగిన నాయకుడిగా నారా లోకేష్ గారు ఆ విషయం మీద చాలా క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఒకసారి నారా లోకేష్ గారి మాటల్లో వినండి. And the conversations I've had with that person. And the Honorable Prime Minister laughed and said, one, no one told me. Two, if anyone tells me, I'll of course check. And of course he has all the investigative agencies that India can offer. He will check. He said, I'll call you. I'll make you sit in that chair and I'll ask you that question. But just because this rumor came doesn't mean you stop meeting people. He said, you're a politician. Go meet everyone. Even in Congress, it's important you meet. If you're a politician, how will you otherwise get feedback? So I was very frank. That is a frankness with which we're able to have a conversation in this NDA dispensation. He gave me time, 30 minutes. I sat in his house and I clarified the position. And he was absolutely clear about it. See, our support to our Prime Minister is unconditional, will continue to be unconditional, because we believe he's the right leader, right place, right time. India needs political stability. India needs strong leadership to take us forward. He is reforming. He is working exceptionally hard to reform the various central regulations, which will help states like Andhra Pradesh to lead and grow faster and create jobs and reap the demographic dividend. So that is my agenda. చూసారు కదా ఎంత క్లియర్గా నారా లోకేష్ గారు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారనేది. అంత ఫోకస్ తోటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మాత్రమే అంతిమ లక్ష్యంగా ఇవాళ వీరందరూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరికొత్త పుంతలు దొక్కించాలి అభివృద్ధి దిశగా అనేటువంటి లక్ష్యంతో నారా లోకేష్ వంటి నాయకులు పనిచేస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఆ విధమైనటువంటి రూమర్స్ క్రియేట్ అవ్వడం అనేది కొంత ఎరకాటంగా అనిపించినప్పటికీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సామరస్య వాతావరణం అనేది ఎప్పటికప్పుడు చర్చించుకునే పరిస్థితిని కల్పిస్తోంది. వాటి మీద స్పష్టతను కూడా కలిగిస్తోంది. ఏది ఏమైనా నారా లోకేష్ గారు చాలా క్లియర్గా ఈ ప్రశ్నకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి సమాధానం ద్వారా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సుస్థిర పాలన లక్ష్యంగా ముందుకు వెళ్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తును కల్పించగలుగుతుందనేటువంటి భరోసాను మాత్రం ఆయన వ్యక్తం చేశారు. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.